హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4:30 అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఇక బోనాలతో ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. బోనాలతో వచ్చే మహిళలకు భక్తులకు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. కాసేపట్లో రాష్ట్ర సర్కార్ తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. దాదాపు ఈ రోజు పాత బస్తీలోని 22 ఆలయాలలో బోనాల జాతర జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఉమ్మడి దేవాలయాల తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి ఢిల్లీ గేట్ వరకు ఘటాలను ఊరేగించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. లాల్ దర్వాజా మోడ్ దగ్గర 2.5 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. అందరికీ తెలిసేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. బాలాగంజ్ గ్రౌండ్ లో వీవీఐపీ వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టుపక్కలలో హెల్త్ క్యాంప్, మినీ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు అధికారులు. అమ్మవారి బోనాల కోసం 2500 మందితో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. బోనాల పర్యవేక్షణ కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి బోనాల భద్రత విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులను కూడా నియమించారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరగకుండా క్రైమ్ పార్టీలు మోహరించాయి. బోనాల్లో పోకిరీల ఆట కట్టించేందుకు మఫ్టిల్లో షీ టీమ్స్ తిరుగుతున్నాయి. ఇక సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించాయి. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాప్లను మూసేశారు అధికారులు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మా బొట్టు బోనం నిప్పుల ధూపం, పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ, నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మ. రైటిక లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం చంద్రిక లైవ్ లో అందిస్తారు. చంద్రిక, బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? బోనాలు అయితే అట్టహాసంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ బోనాల ఉత్సవం అనేది మొదలైంది. ఉదయాన్నే 10 గంటలతో బోనాల ఉత్సవం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అమ్మవారి ఆలయాన్ని చూస్తే చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. అమ్మవారిని ఆలయాన్ని అన్ని రకాల పుష్పాలతో, పువ్వులతో, అలాగే పండ్లతో కూడా వివిధ రకాలుగా డెకరేట్ చేశారని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఆలయం పైన గోపురం నుంచి కూడా చూస్తే ఎంతో అందంగా ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడుతుంది.
భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి ఆషాఢ మాసంలో భక్తులను దీవించడానికి అమ్మవారు మన తెలంగాణకు వచ్చింది. అంటే మన ప్రాంతానికి వచ్చి కూడా అమ్మవారిని మనం దీవించి మన ప్రాంతాన్ని అన్ని వరదల ముప్పు కానీ అటు రోగాల ముప్పు కానీ అన్నిటి బాధ నుంచి కూడా కాపాడడానికి అమ్మవారు వచ్చి మన పూజలు అందుకుంటుంది. మన బోనాలు అందుకోవడానికి కోసం కూడా అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉండి కూడా మనల్ని ఆశీర్వదిస్తూ మన అటువంటి అమ్మవారికి మనం ఆడపడుచుగా భావిస్తాం. మన ఆడపడుచుని కూడా తెలంగాణలో ప్రత్యేక గౌరవం ఉంటుందనే చెప్పొచ్చు. అమ్మవారికి ఒడిబియ్యం కానీ బోనాలు కానీ సమర్పించుడు తెలంగాణలో ఒక పెద్ద పండగనే చెప్పొచ్చు. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే ఉదయం నుంచే భక్తులు తెల్లవారుజాము నుంచే కూడా బోనం చేసుకొని నైవేద్యం వండుకొని ఆ అమ్మవారికి తలపై బోనం మోస్తూ కూడా ఇడికి వచ్చి ఆలయం దగ్గరకు వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. ఆ వైభవం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు బోనాల అమ్మాయిలతో ఉన్నారు. సో అమ్మాయిలు ఎలా సమర్పిస్తారు? మరి అమ్మాయి ఆల్రెడీ బోనం సమర్పించేసినట్టున్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ రా, బోనం సమర్పించిన సమర్పించిన. నువ్వే ఎత్తుకున్నావా? అవును, నేనే. అమ్మ వాళ్ళ అక్కనా? ఏమేం చేసినావు అమ్మకి నైవేద్యం? ఆకుకూర, పెరుగు, పచ్చిపులుసు. ఫాస్ట్ గా జరిగిందా దర్శనం? ఫాస్ట్ గా. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి కానీ బోనం వెనకలు ఎవరిని తోలిస్తారు. నేను ప్రెగ్నెంట్ అని మా వాళ్ళకు ఎత్తిచ్చినాము కానీ పంపించాలి కదా ఒకరినన్నా, పంపిస్తలేరని. బోనాల పండుగని ఎట్లా జరుపుకుంటారు మీరు? చాలా బాగుంటది కానీ ఈసారి అయితే ఎత్తుకోలేదని బాధ ఉంది. ఓకే, ఎట్లా అనిపిస్తుందిరా నీకు బోనం? నేను ఫస్ట్ టైం ఎత్తుకున్నా. మా అక్క ప్రెగ్నెంట్ ఉందని నేను ఎత్తినా. నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ ఏజ్ మీ జనరేషన్ అమ్మాయిలు అంటే మన జనరేషన్ అమ్మాయిలందరూ కూడా ఎక్కువగా రెడీకి తయారవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి నువ్వు ఇప్పుడు బోనం ఎత్తుకున్నావు కదా, ఎట్లా ఉంటుంది నీకు? ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక దేవత లాగా అనిపిస్తుంది. మంచిగా అమ్మవారి లాగా రెడీ అయ్యి బోనం ఎత్తుకొని వచ్చిన కదా, నాకు ఫస్ట్ టైం అది కాక మంచిగా అనిపించింది. అంటే బోనాల పండుగ వస్తుందంటే ముందు నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదే షాపింగ్స్ అన్ని దానిలోకి అమ్మకి ఎట్లా అంటే ఎట్లా రెడీ కావాలి, ఎంత మంచిగా సమర్పించాలి అన్ని అని, అంటే ఏం తక్కువ కాకుండా మంచిగా చూసుకోవాలి అని. ఓకేరా, చూస్తున్నాం కదా బోనాలు సమర్పించడానికి. బోనాలు ఇప్పుడు ఈసారి ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారికి మాత్రం ఎక్కువగా అమ్మాయిలే ఎత్తుకున్నారని చెప్పొచ్చు. ఎత్తుకుని అమ్మకి ఎంతో నిష్టగా ఓపికతో కూడా బోనాన్ని ఎత్తుకొని వస్తున్నారు. అయితే చిన్న చిన్న పిల్లలు కూడా బోనాన్ని ఎత్తుకొని అమ్మకి సమర్పించడానికి వస్తున్నారు. ఇక్కడ లాల్ దర్వాజా అనేది 100 ఏండ్ల చరిత్ర. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అనే చెప్పొచ్చు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడానికి ఎంతో మంది చాలా దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పాప బోనం ఎత్తుకోవడానికి మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు కూడా ఎంతో ఓపికగా బోనాన్ని ఎత్తుకొని అమ్మ కోసం కూడా ఎంతో దూరం నుంచి కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. ఒక చిన్న పాప బోనం ఎత్తుకొని వస్తుంది. సో అమ్మ గురించి ఒక్కసారి మాట్లాడదాం. అయితే ఇంతకు ముందు నుంచి పోలిస్తే కనుక ఇప్పుడు కొంచెం బోనాలు అనేది ఎక్కువైందని చెప్పుకోవచ్చు. పోతురాజుల విన్యాసాలు కానీ, శివసత్తుల పూనకాలు కానీ, బోనాల వేడుకలు కానీ అట్టహాసంగా జరుగుతున్నాయి లాల్ దర్వాజాలో. ఇప్పుడు బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలతో మాట్లాడదాం. అమ్మ ఎలా? మల్లిక చాలా బాగా అనిపిస్తుందండి. ఈరోజు ఇక్కడే పక్కకి గుడి వెనకాలనే ఉంటాము మేము. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం చేస్తాను? నా మ్యారేజ్ అయి 10 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడే సెలబ్రేట్ చేస్తాను నేను. ఈ రోజు కోసం అయితే ఎదురు చూస్తాము. బోనాల గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తాము. ఎందుకంటే అమ్మవారు కోరిన కోరిక మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తాము. అలాంటి మహిళగల అమ్మగారు. తెలంగాణలో బోనాలు అంటేనే ప్రత్యేక పండుగ కదా, మరి ఎన్ని రోజుల నుంచి ముందు నుంచే తయారవుతుంటారు? ఒక 1 month నుంచే ప్రిపేర్ అవుతుంటాము. పిల్లలకు కానీ మాకు కానీ శారీస్ అలా చాలా బాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి. చుట్టాలను పిలుచుకురా ఇంటికి? అవునండి, పిలుచుకున్నాము. బోనం అమ్మకి ఏం నైవేద్యం పెడతారు? అన్నము, బెల్లము, ఉల్లిగడ్డ, పెరుగు, ఆకుకూరలతో నైవేద్యం పెడతాము. చూస్తున్నాం కదా అమ్మకి వివిధ రకాలుగా నైవేద్యాలు ఉండి, కొందరు అన్నం, పెరుగు, పచ్చన్నం కానీ, కొందరు పరమన్నం కానీ అట్లా ఉండి అమ్మకి సమర్పిస్తూ ఉంటారు. చూస్తుంటే భక్తుల కోలాహలం పెరిగింది, బోనాల సందడి పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా శివసత్తుల నృత్యాలు, జోగినీల నృత్యాలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. చాలా అంగరంగ వైభవంగా బోనాలు చేయించుకుంటుంది సింహవాహిని అమ్మవారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఏరియాస్ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ బందోబస్తు చూసుకుంటే కనుక ఎంతో పటిష్ట బందోబస్తు చేశారు. అయితే ఇక్కడ బందోబస్తుతో పాటు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారనే చెప్పొచ్చు.
వాటర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ ఏర్పడితే హెల్త్ క్యాంప్ కూడా మనకి పక్కకు చూసుకుంటే హెల్త్ క్యాంప్ ఉచిత ఆరోగ్య శిబిరం అనేది కూడా ఏర్పాటు చేసిన అంటే చిన్న మెడిసిన్స్ అనమాట. ఎవరికైనా అస్వస్థత కలిగినా కానీ వెంటనే ఇక్కడ చిన్న మెడిసిన్స్ అంటే అందుబాటులో ఉన్న మెడిసిన్స్లో కూడా వాళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి హెల్త్ క్యాంప్ కూడా ఉంది. అలాగే వాటర్ ప్యాకేజ్ చూసినా కానీ వాటర్ ప్యాకేజ్ నిరంతరం లైన్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా వాటర్ ప్యాకేజ్ ఇస్తూ అందరికీ తగిన జాగ్రత్తలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. బందోబస్తు కూడా చాలా ఉంది. అయితే మరికొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. ఎక్కడ నుంచి వస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ సమర్పిస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ సందికి చేస్తారు బోనం? చాలా ఇయర్స్ నుంచి చేస్తాను. ప్రతిసారి నువ్వే ఎత్తుకుంటావా? ఏమేమి నైవేద్యం సమర్పిస్తున్నావు అమ్మకి? అన్నము, పచ్చి పులుసు, బెల్లం అన్నము, ఇంకా ఉంటాయి కదా కూరగాయలు. అది ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? మంచిగా అనిపిస్తున్నాయి. ఫాస్ట్గా అయిపోతుంది కదా? అవును. ఓకే, చూస్తున్నాం కదా చెప్తున్నా కదా చిన్న వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు. ఇదంతా బోనాల లైన్, ఆ పక్కనే దర్శనం లైన్ అని చెప్పొచ్చు. అమ్మకి బోనం సమర్పించడం కోసం ఒక చిన్న పాప కలిగిన ఈ సింహవాహిని అమ్మవారు నాన్న నీ పేరేంటి? బోనాలు కాబట్టి వేల సంఖ్యలో బోనం ఎత్తుకున్నావు కదా, ఎట్లుంది నీకు? మంచిగా ఉంది. ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. ఆ అమ్మ ఏం వంట పెట్టింది బోనంలో తెలీదా? ఓకే, చిన్న పాప అనమాట, వాళ్ళకి ఏమీ తెలియదు కూడా. అసలు చిన్న పిల్లలు కూడా బోనాలు ఎత్తుకొని ఎంతో ఓపిక్గా వెళ్తుంది అసలు లైన్లో. చిన్న పిల్లలు బోనాలు ఎత్తుకొని లైన్లో చాలా ఓపిక్గా వెళ్తున్నారనే చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోనాల లైన్ ఆగట్లేదు, దర్శనం లైన్ ఆగట్లేదు, అన్నీ కూడా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొద్దిసేపు అయితే కూడా పోతురాజుల విన్యాసాలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే 2000 మంది పోలీసులతో కూడా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేసిండ్రు. అమ్మవారికి దర్శనానికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఫ్రీగా దర్శనం అనేది అయిపోతుంది. అయితే చుట్టుపక్కల కూడా పాత బస్తీ మొత్తంలో 24 ఆలయాలు ఉంటాయి. అన్ని ఆలయాలు కూడా ఉత్సవాల కోసం ముస్తాబైనవి అని చెప్పుకోవచ్చు. అన్ని వీధులు కూడా ఎప్పుడు రద్దీగా వివిధ వెహికల్స్తో ఉండే ఆలయాలన్నీ కూడా ఇప్పుడు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. లాల్ దర్వాజా మోడ్ కానీ, చత్రినాక, గౌలీపూర్ ఇక్కడ తదితర ప్రాంతాల్లో కూడా డిజిటల్ స్వాగత వేదికలు అనేది చేసినారు. సో అవన్నీ కూడా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రద్దీగా ఉండే పాత బస్తీలో ఆధ్యాత్మిక శోభ అయితే నెలకొంది. సింహవాహిని అమ్మవారి బోనాల సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. అదే ఎప్పుడు వివిధ రకాల డ్రెస్సెస్ వేసుకునే లేడీస్ కూడా ఇప్పుడు అమ్మవారి బోనాలు అనగానే ఒక కొత్త అల్లరి అంటే ఒక అలజడి అనేది వస్తుందన్నమాట. అమ్మాయిలందరికీ ఎంతో సంబరంగా ఉంటుంది. చాలా ట్రెడిషనల్గా లెహంగాస్ కానీ చీరలు కానీ కట్టుకొని మంచిగా నగలు ధరించుకొని అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తుంటారు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చి ఎంతో ఓపిక్గా అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాత బస్తీ బోనాలను పురస్కరించుకొని కూడా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం కానీ, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం కానీ, హరిబోలి అక్కన్న మాదన్న టెంపుల్ కానీ, బంగారు మైసమ్మ కానీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ కూడా ముస్తాబ్ చేసిండ్రు. సో దీనివల్ల అంటే బోనాల వల్ల పాత బస్తీలో పటిష్ట అంటే ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అన్ని ఆలయాల పరిసరాల్లో కూడా ట్రాఫిక్ని మళ్లించారు. ఇవాళ ఇక్కడ ఏ వెహికల్స్ కూడా యాలో ఉండదు. అన్ని వెహికల్స్ని సపరేట్గా వేరే లైన్స్ అంటే వేరే రూట్స్ కేటాయించారు అనమాట. సో ఇక్కడ ఇది భక్తుల లైన్ ఉంది. వాళ్ళతో ఒకసారి మనం భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారా? ఇక్కడ నుంచి, లాల్ దర్వాజా నుంచి. బోనం చేయలేదమ్మా మీరు? ఈ ఇయర్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే? వెరీ హ్యాపీగా ఉందండి. ఏం మొక్కుకున్నారు అమ్మని? అట్లా ఏం లేదు, డైలీ ఎవ్రీడే ఎప్పుడంటే అప్పుడు వస్తాము, ఆమె అన్ని తీర్స్తూనే ఉంటుంది. స్పెషల్లీ ఏం కోరుకుందంటే ఏం లేదు. బోనాలు అంటే ఎట్లా అనిపిస్తుంది? థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా వెరీ ఎక్సైట్మెంట్. ఎన్ని రోజుల నుంచి తయారైతుంటారు ముందుగానే? 8 days బిఫోర్. షాపింగ్స్ అవన్నీ చేస్తారా? షాపింగ్స్ 15 days ముందే షాపింగ్స్ అన్నీ రెడీ అవుతారు, పన్నీళ్ళు చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. 8 days బిఫోర్, 8 days ఓన్లీ వి స్టార్ట్ ఆల్ ద థింగ్స్. చూస్తున్నాం కదా, బోనాలు అంటేనే ఒక సపరేట్ ఒక థ్రిల్లింగ్ కానీ ఒక సంబరం కానీ అనిపిస్తుంది అందరికీ. సో బోనాల గురించి ప్రత్యేకంగా ఒక 15 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి కూడా అందరు తయారవుతుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ
అందరూ కూడా ఇక్కడ దర్శనం లైన్ ఇది దర్శించుకోవడానికి అమ్మని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ వేచి ఉన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే విఐపీల దర్శనం చూస్తే కనుక బీజేపీ లీడర్ మాధవీలత కానీ ఇంకా జాగృతి అధ్యక్షురాలు కవిత కానీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ వీళ్ళ బండారు దత్తాత్రేయ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకున్నారు. ఈ విఐపీస్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మరి కాసేపట్లోనే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రానున్నారు. అలాగే డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రానున్నారు. మరి కాసేపట్లో చూస్తున్నారు కదా, భక్తుల కోలాహలం అయితే పెరిగింది. చాలా మంది. నాన్న, నీకు బోనం ఎత్తుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. సెకండ్ టైమా? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్. బోనంలో ఏం పెట్టినారు అమ్మకి? అన్నము, ఆకుకూర, పెరుగు, బెల్లం. ఏం మొక్కుంటున్నావు మరి అమ్మని? అందరు బాగుండాలని అనుకుంటున్నాను. నువ్వు నీ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నావా? కోరుకుంటున్నాను. చూసినారు కదా అమ్మలు అంటే చిన్న చిన్న పిల్లలే ఈసారి బోనాలు ఎత్తుకుంటున్నారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో ఓపిక్గా బోనం ఎత్తుకొని అమ్మ దగ్గరకు వస్తున్నారు. లాల్ దర్వాజాలో చూస్తే కనుక ఎక్కువ మటుకు చిన్న పిల్లలే ఈసారి బోనాలు ఎత్తుకున్నారు. అయితే ఈసారి కూడా ప్రత్యేకించి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఫైర్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొంతమంది బోనాలు ఎత్తుకొని వస్తున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచే. బోనం ఎత్తుకోవడం ఫస్ట్ టైమా? లేదు, 2-3 ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? హ్యాపీ, బాగుంది. మీరండి? మేము చిన్న ఉన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారా? ఏమేమి నైవేద్యం పెడుతున్నారు అమ్మకి? మేము పెరుగు బెల్లం పరమాన్నం నైవేద్యం పెడతాం. ఎట్లుంటది బోనాల పండుగ అంటే? బోనాల పండుగ అంటే ఇక చెప్పొద్దు. ఇక రోజులు అమ్మవార్లు అందరూ మస్తు ఉంటుంది, చాలా బాగుంటది. వారం రోజులు ఫుల్ ఎంజాయ్. చుట్టాలు వచ్చినారా మరి? వచ్చినారు ఇక వీళ్ళంతా చుట్టాలి, ఆరాళ్ళు మా వదినలు మరదలు అందరూ. ఓకే అండి. సో బోనాల సందడి అంటేనే ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటుందనే చెప్పుకోవచ్చు. సో ఈసారి ప్రత్యేకించి అమ్మని మనము ఫైర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అవుతున్న వల్ల కూడా అమ్మని అంటే చల్లగా చూడమని ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని పోవాలని కూడా మనం మొక్కుకుంటామని కూడా అందరు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి జాతర ముచ్చట్లు. ఓవర్ టు యువర్ స్టూడియో.